రెండో మాట అధ్యక్ష, రెండో మాట నల్లగొండ జిల్లాలో అన్ని విలేజెసిండే ఉంటాయి అధ్యక్ష. నేను అడుగుతున్నా, మరి ఆనాడు ఎందుకు అధ్యక్ష వరి ధాన్యం ఉత్పత్తిలో నల్లగొండ జిల్లా మొత్తం దేశంలోనే నెంబర్ 1 జిల్లా ఎందుకు కాలే అధ్యక్ష? అన్ని విలేజెస్ ఉంటే అధ్యక్ష. మంత్రి గారు దయచేసి మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడు, మీరు వద్దన్నారా? మీరు ముఖ్యమంత్రి గారు నేను మాట్లాడలేకపోతే నేనేం చేస్తాను నాకు అర్థం కాదు. అప్పుడప్పుడు నీ సబ్జెక్ట్ కూడా తీసుకోమని చెప్పు దయచేసి అధ్యక్ష. నేను మాట్లాడుతుంది రైతు బంధు మీద అధ్యక్ష, వారిని కంట్రోల్ చేయండి అధ్యక్ష. ఏం పద్ధతి అధ్యక్ష? ఆ రోజు రుణగ్రస్తులైన రైతులకు తెలంగాణ వచ్చినాడు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. చెప్పడమే కాకుండా 2 దఫాలుగా 30,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కూడా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈ మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు మొత్తం దేశంలోనే రైతు రుణగ్రస్తుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొత్తం దేశంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం రైతు బంధు ప్రవేశపెట్టిన వాళ్ళమే మా ప్రభుత్వం అధ్యక్ష, కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక్క మాట చెప్పాలి అధ్యక్ష, ఈ రైతు బంధు మీద విపరీతమైన దుష్ప్రచారం చేసింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ. పెద్ద వాళ్ళకే ఇస్తున్నారు, పెద్ద వాళ్ళకి ఇస్తున్నారు, భూస్వాములకు ఇస్తున్నారు అని మాట్లాడారు అధ్యక్ష. ఈ రోజు మంత్రి గారు మీరు అధికారంలో ఉన్నారు, డేటా మీ దగ్గర ఉంది, మీ రెవెన్యూ మంత్రి గారి దగ్గర ఉంది, తీసుకోండి. 100% మంది అధ్యక్ష, 100% మంది బక్క చిక్కిన సన్నకారు రైతులు, చిన్న రైతులు ఉన్నారు ఈ రైతు బంధు పథకం లబ్ధిదారులు. అందుకే చిన్న పెద్ద తేడా చూడలేదు. నేను ఇందాక మీరు రేవంత్ రెడ్డి గారు రాకముందు కూడా నేను చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, మహబూబ్ నగర్ జిల్లాలో 30-40 ఎకరాలున్న రైతులు కూడా రైతు కూలీలుగా మారిన పరిస్థితి. అందుకే మేము పరిమితి పెట్టలేదు, అట్లాంటి ఆలోచన చేయలేదు, ఎగబెట్టాలన్న ఆలోచన చేయలేదు. వ్యవసాయ రంగం గాడిన పడేదాకా, వ్యవసాయం స్థిరీకరించబడేదాకా ఎన్ని కోటి ఆశలతోనైతే తెలంగాణ సాధించుకున్నారో తెలంగాణ రైతులు, వాళ్ళ కళ్ళల్లో వెలుగు నిండేదాకా ఖచ్చితంగా రైతుల మీద కోతలు పెట్టకుండా, రైతులకు పాబంది పెట్టకుండా మేము ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా అట్లే అమలు చేయాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పకుండా అదే రకంగా చేయాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. అశోక్ గులాటి, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురాం రాజన్, అభిజిత్ బెనర్జీ లాంటి నోబెల్ గ్రహీతలు, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి FAO వాళ్ళు కూడా, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మంత్రి గారు, వారు కూడా అభినందించిన పథకం రైతు బంధు. రైతును ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి ఈ తరహా పథకమే మేలని చెప్పి ఆ ఆర్థికవేత్తలు చెబితే, పశ్చిమ బెంగాల్ మన నుంచి ఆదర్శంగా తీసుకున్నది కృషి బంధు పెట్టింది. ఒడిశా మన నుంచి ఆదర్శంగా తీసుకొని కాలియా పథకం పెట్టింది. ఆఖరికి బీజేపీలు బయట చెప్పారు కానీ PM కిసాన్ కూడా కాపీ కొట్టి పెట్టిన పథకమే అధ్యక్ష. రైతు బంధును కాపీ కొట్టి PM కిసాన్ అని పెట్టుకున్నారు, కానల్లా కట్టింగులు పెట్టింది అధ్యక్ష. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, 11 కాలాల పాటు 73,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఆకలి కేకల నేలను అన్నపూర్ణగా మార్చింది BRS ప్రభుత్వం. రైతు విలువ పెరిగింది, రైతు భూముల విలువ పెరిగింది, సాగు సంబరమైంది. రైతు రంది మార్చిన గేమ్ చేంజర్ రైతు బంధు. అదేవిధంగా అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఏం జరిగింది అంటే, 2014లో ఆనాడు కేవలం, ఇది నా లెక్క కాదు అధ్యక్ష, RBI లెక్క, 2013-14లో ఆనాడు 34,30,000 ఎకరాల్లో సాగైతుంటే ఆనాటి ప్రొడక్షన్ 106,86,000 టన్నులు. ఇది RBI లెక్క అధ్యక్ష. అక్కడి నుంచి మేము దిగిపోయే నాటికి చూస్తే 34 లక్షల ఎకరాల్లో సాగవుతున్న తెలంగాణ పంటలు అల్టిమేట్ గా 59.89 లక్షలకు చేర్చినాం అధ్యక్ష. అదే మాదిరిగా భారతదేశంలోనే అగ్రగామిగా పంజాబ్ను, హర్యానాను దాటి ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 గా చేసిన ఘనత కూడా ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆహార పంటల ఉత్పత్తి 71 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పెరిగింది, 185% అభివృద్ధి అధ్యక్ష. పంటల సాగు నాడు 2 పంటలు కలిపి 1,31,00,000 ఎకరాలు, ఈ రోజు 2,29,00,000 ఎకరాలకు చేరుకున్నదంటే 10 ఏళ్ల కాలంలో ఇది పురోగతి కాదా? ఇది ప్రోగ్రెస్ కాదా? వ్యవసాయ విస్తీర్ణం జరగలేదా? వ్యవసాయ స్థిరీకరణ జరగలేదా? దీని వెనుక ఉన్న ప్రేరణ, దీని వెనుక ఉన్న బ్యాక్ బోన్ రైతు బంధు కాదా? అందుకే మేము అంటున్నాం అధ్యక్ష, నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. కానీ సంకల్ప బలం ఉంటే పల్లానికి పోయే నీటిని కూడా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అధ్యక్ష. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తప్పకుండా చెప్పాలి అధ్యక్ష. కాళేశ్వరం అంటే తెలియనోళ్ళు ఏమో మాట్లాడతారు అధ్యక్ష, కాళేశ్వరం గురించి. కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం,
1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్లకు నీళ్లు ఎత్తిపోసే బృహత్ పథకం కాళేశ్వరం మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. తెలుగునోళ్ళు మాట్లాడతారు అధ్యక్ష, ఏదేదో మాట్లాడతారు, వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష నేను వారికి చెప్పేది వీటన్నిటి ఫలితంగా కేటీఆర్ గారు ప్లీజ్ సబ్జెక్ట్ డివియేషన్ కాకుండా రైతు భరోసా మీద ఎక్కడ డిబేట్ అయినా సూచన సలహాలు కాళేశ్వరం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది అంటున్నా, పెరగలేదంటే వాళ్ళని చెప్పమని మేము వద్దంటామా సార్? అధ్యక్ష అట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ పథకం, వ్యవసాయ శాఖ మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో భక్త రామదాస్ సీతారామ ప్రాజెక్ట్, దశాబ్దాలు కరువుతో అల్లాడిన తెలంగాణను ఇవాళ మా 10 ఏళ్ల పాలనలో సుభిక్ష తెలంగాణగా, పాడి పంటల తెలంగాణగా చేసింది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అని బల్ల గుద్ది చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష సాగునీటి పారకం 2014లో ఆనాడు 62,50,000 ఎకరాలుంటే ఈ రోజు అధ్యక్ష 1,60,00,000 ఎకరాలకు చేరింది, 155% పెరిగింది. అంటే ఇది విస్తీర్ణం కాదా? వ్యవసాయ విస్తీర్ణం కాదా? రైతు బంధు దీనికి వెనకాల వెన్నుదన్నుగా నిలబడలేదా? అదనంగా సుమారు 1,00,00,000 ఎకరాలు సాగులోకి తెచ్చాము అంటే ఆ సాగు చేయని రైతులకు కూడా ఇచ్చిన ప్రోత్సాహకం వల్లనే, సాగు చేయని రైతులకు కూడా రైతు బంధు ఇవ్వడం వల్లనే వాళ్ళకు కూడా మీరు చెప్పిన లెక్క ప్రకారమే మంత్రి గారు, మీరు చెప్పిన లెక్క ప్రకారమే 19-20లో సాగైన విస్తీర్ణం 1,41,41,00,000 ఎకరాలు. అదే 2021కి 2,04,00,000 ఎకరాలకు పెరిగింది. 21-22కు 2,12,00,000 ఎకరాలకు పెరిగింది. 22-23కు 2,06,00,000 పెరిగింది. 23-24కు 2,07,00,000 పెరిగిందంటే సాగు చేయనాయనకు కూడా ప్రోత్సాహకం ఇచ్చి చెయ్యి సాగు అంటే రైతుకు వెన్ను దండుగా నిలబడితేనే ఇది పెరిగింది తప్ప ఉత్తగానే మాటలతో పెరగలేదు అధ్యక్ష. అధ్యక్ష బియ్యం ఉత్పత్తి తీసుకుంటే రైతులు, తెలంగాణ రైతులు మనందరం గర్వపడే విధంగా వారు కూడా వ్యవసాయం చేసినారు. 2013-14లో మొత్తం బియ్యం ఉత్పత్తి రాష్ట్రం నుంచి 57,00,000 టన్నులు, అది 23-24 నాటికి 1,68,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013-14 ఏపీ తెలంగాణ రెండు కలిపి కూడా ఎఫ్సిఐకి మొత్తం జోకిన ధాన్యం 81,00,000 టన్నుల అధ్యక్ష. కానీ దక్కడి నుంచి ఈ 2021 వస్తే కేవలం 6 ఏళ్లలోనే 95,00,000 టన్నులు ఒక్క తెలంగాణ రైతులు పండించిన ధాన్యమే ఎఫ్సిఐ కొనలేక చేతులెత్తేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవమా కాదా? మా గౌరవ వ్యవసాయ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. 10 ఏళ్లలో మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష. 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు 14-15లో మరి 24,00,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికేం సంబంధం సార్? వారికేం సంబంధం సార్? ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష 2022-23లో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్, సార్ ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. తర్వాత నా తర్వాత వారే మాట్లాడతారు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. 2022-23లో